హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జెసికా ఫామ్. అయితే ఇంత ముందుకు పెట్టినప్పుడు అయితే చూడండి, కోళ్ళు అనేవి చాలా ఉంది. ఇప్పుడు ఇంత అయినాయి, ఎందుకంటే చాలా మట్టుకి రోగాలు వచ్చి చనిపోయినాయి. వైరస్ వల్ల దగ్గరైన 130 నుంచి 140 కోళ్ళు చనిపోయినాయి. ప్రస్తుతం అయితే ఒక జాతి పెట్టలు 10 పెట్టలు ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు, ఆడ పుంజులు ఉన్నాయి 2. మళ్ళీ అబ్రాస్ ఇతను దక్కించుకోవడమే చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఎందుకంటే ప్రతి ఒక్క మెడిసిన్ వాడినా కానీ దక్కలేదు మన కోళ్ళు అనేటివి. చాలా అంటే చాలా దగ్గర అయినా కానీ ఒక 40 అంటే చాలా నష్టం మన ఫామ్కు. అసలు చెప్పలేనంత నష్టం. గురక అనేది వచ్చింది. ప్లస్ చూడండి, వీడియోలో చూసినట్టుకే వచ్చేస్తుంది. ఇదొకటి మంచి క్వాలిటీ పెట్టాలని చనిపోయినాయి. ప్రస్తుతం ఉన్నాయి మన ఫామ్లో అంటే ఇక 3 పుంజులు, ఒక 8 పెట్టలు ఉన్నాయి. ఇక 1000 పెట్టలు, ఇంకా 2 అక్కడ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఈ పోనీ కారణం ఏంటంటే మా ఇప్పుడు ఆపోజిట్ వేరే ఇల్లు అతను వాళ్ళకు బాయిలర్ కూడా ఫామ్ ఉంది. సో వాళ్ళకు డిసీజ్ వస్తే ఏమైందంటే అతను ఇక్కడ ఇంటికాడికి వచ్చి స్నానం చేసిన వాటర్ అనేటివి వాళ్ళ కోళ్ళు తాగి వాళ్ళ కోళ్ళకు వచ్చేసి అవి మన ఫామ్ దగ్గరకు వచ్చి వీటితో మీద మేసినాయి అన్నట్టు, వాటర్ తాగినాయి. మెయిన్ ప్రాబ్లం అది, ఒకరి నుంచి ఒకరు వస్తుంది. సో ముందు ఏంటంటే ఒక్కదానికి రాగానే మనం సైడ్కి వేసుకోవాలి. యాక్చువల్గా చాలామందికి కూడా తెలుసు. నేను ఇప్పుడు ఇది కూడా సొనాలి, ఇది వచ్చేసి పడుకున్నది కదా, ఇది సొనాలి. దానికి కూడా ఉంది, రికవర్ అయింది, చేసిన మెడిసిన్స్ కూడా ఇచ్చాను. నేను మెడిసిన్స్ కూడా చూపిస్తాను. నేను ఇది ఇక్కడ ఉంది, వీటిని దక్కించుకొని చాలా కష్టపడ్డా. అక్కడ కూడా ఉంది ఒకటి కాకిపెట్ట. గురక అండ్ ఇంకోటి మనకి ఎక్కువ రోగం అంటారు, అది కూడా వచ్చేసింది. ప్రస్తుతం ఇప్పుడైతే అన్ని ఎగ్స్ పెడుతున్నాయి. ఇది ఒకటి కాకిపెట్ట, ఇది సొనాలి, ఇందులో ఉంది. ఇది ఒకటి కూడా ఎగ్స్ పెడుతుంది ఇప్పుడు. ఇంకొకటి చూస్తా ఫ్రెండ్స్ మనం. సో మన దగ్గర రేసింగ్ హోమర్స్ కూడా ఉంటాయి, పావురాలు. ఇది స్టేజ్, ఇది ఒక 6 days నుంచి ఏం తీసుకోలేదు. ఇదే రోగం 6-7 days అవుతుంది దగ్గర. దీన్ని ఇందులో తీస్తలేను, ఇందులో నుంచి చెల్లిగా చూసుకోవచ్చు. మనం వాడే మెడిసిన్ ఒకటి, ఇది లివర్ టానిక్, ఇదొకటి. సో ఇది ట్యాబ్లెట్స్, ఇవి కూడా బాగానే పనిచేస్తున్నాయి నేను చూసిన కాడికి. ఎనిమల్ ఫార్ములా ట్యాబ్లెట్స్, ఇదొకటి. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. పెద్ద కోళ్ళకైతే ఒకటి వేసుకోవాలి, చిన్నిటికైతే సగం వేసుకోవచ్చు. ఇక ఇంజెక్షన్స్, మనకు ఇంజెక్షన్స్ అంటే ఇది జంటా, ఇది మనం 0.5 ml వేసుకొని డైలీ ఒక 4 days వేసుకోవాలి. ఇది కూడా మిగతా పోతే ఇదొకటి ఎండోఫ్లాక్సిన్, ఇదొకటి. ఇది 2 సేమ్. సైడ్కు రెక్కకు ఒక 4 days ఇచ్చుకొని ఒక 4 days తర్వాత మళ్ళీ ఏంటంటే ఇందులో పౌడర్స్ ఉంటాయి. ఈ బెండక్స్ పౌడర్, ఇది కూడా ఇది నెంబర్ 1 పనిచేస్తుంది ఇది. తర్వాత ఇది కొంచెం 4 ml మనం వేసుకోవాలి. ఎండోఫ్లాక్సిన్ అండ్ ఇదొకటి 4 ml వాటర్లో, మన 4 లీటర్ వాటర్లో
కొంచెం మనకు తోచినంత వేసుకోవాలి, అంటే ఒక 4 ml 5 ml అట్లా వేసుకుంటే సరిపోద్ది. ఇది వచ్చేసి టెట్రాసైక్లిన్ పౌడర్. ఇది వాటర్లో వేసుకొని మన చిన్నపిల్లలు కూడా దీనివల్ల కూడా కొంచెం క్యూర్ అయినాయి. ఇవన్నీ కూడా ఈ మెడిసిన్ వాడితేనే తక్కువైనాయి ఫ్రెండ్స్. అవి మనం ఇప్పుడు చూపించినాయి మొత్తము. దగ్గర లాస్ అంటే చాలా లాస్ వచ్చింది మన ఫామ్కి, అది చెప్పలేము. అది అమౌంట్గా వేసుకుంటే 1.5 lakhs పైన వచ్చింది. మంచి జాతి పెట్టాలి. పిల్లలు అయితే ఒక 170 అట్లా ఉండే. సో ఇది జాలిలో ఉండి ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఇందులో చూడండి మొత్తం ఇందులో పిల్లలు ఉండే, ఎంతమంది కూడా పెంచిన. మన ఇంక్యుబేటర్ నుంచి వెళ్ళిన పిల్లలు 180 నుంచి 190 పిల్లలు, మళ్ళీ సెకండ్ బ్యాచ్ రీసెంట్గా వెళ్ళినాయి. అవి నేను వీడియో తీయలేదు. అవి కూడా కొలాప్స్ అయిపోయినాయి మన కాడ. మన దగ్గర 170 నుంచి వెళ్ళి 180, అప్రాక్సిమేట్లీ 180 పిల్లలు అనుకోండి. నేను 200 గుడ్లు వేసిన. 200 గుడ్లలో 180 పిల్లలు వెళ్ళినాయి. 182 వెళ్ళినాయి కానీ 180 వేసుకోవాలి. 2 పిల్లలు కొంచెం అందులోనే చనిపోయినాయి. అవి కూడా చనిపోయినాయి. ఇది సేమ్. ఇవన్నీ ఏది వేసినా ఫస్ట్ అంటే 1-2 రోజు, ఒక్క రోజులో మనం గమనించి సైడ్కి వేసుకుంటున్నాయి తప్ప. నాకు అర్థమైంది ఈ బిజినెస్లో ఇప్పటికి ఒక 20 years, కానీ ఎప్పుడు ఇంత పూర్తి కాలే మనకు లాస్ అనేది. చూపిస్తాను. ఇంకా ఫస్ట్ టైం నా జీవితంలో ఇంత లాస్ అనేది. ఎప్పుడైనా కానీ సగం పిల్లలు తీసిన చెక్స్ అమ్మేవాడిని. ఇది చాలా ఓల్డ్, మన 7 years పెట్టేది. దీనికి ఏంటంటే విటమిన్స్ మంచిగా ఉండట్లా, కొంచెం ప్రోటీన్స్ అందుట్లా, ప్రోటీన్ ఫుడ్ ఉంది కాబట్టి ఎక్కువ అది కాలేదు. ఇవన్నిటికి ఏంటంటే ఫస్ట్ ఇంజెక్షన్స్ వేసిన. సో వాయిని మనకి ఏవైతే ఫస్ట్ అనుకున్న ఇంజెక్షన్స్ వేసి సైడ్కి వేసినామో ఇవన్నీ ఏంటంటే ఈ నుంచి తీసేసిన, వేరే దొడ్లు వేసిన. ఏవైతే డిమ్ముగా ఉన్నాయో వాటిని మాత్రమే ఇక ఈ ఫామ్ నుంచి మన ఇంటికాడ ఉంచిన. సో అందులో అన్నీ కొలాప్స్ అయిపోయినాయి పిల్లల కాడికి. నేను చేసిన తప్పు మాత్రం మీరు మాత్రం చేయకండి ఫ్రెండ్స్. ఏదైనా సుస్థ అయితే ఇమీడియట్లీ దాన్ని సైడ్కి వేసుకోవాలి. సైడ్కి వేసుకున్న తర్వాత మనం ప్రాపర్గా ఏదన్నా దీనికి ఈ మెడిసిన్ తెలియకపోతే మన యూట్యూబ్లో కూడా చాలామంది ఉన్నారు. వంశీ అనే డాక్టర్ ఉన్నాడు. చాలామంది ఉన్నారు. వాళ్ళ సజెషన్ తీసుకొని ఫామ్స్లో ఎలాంటి నష్టం రాకుండా చూసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.